ఫస్ట్ అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఇండిపెండెన్స్ డే రోజు మనం మేజర్‌గా మనం ఆలోచించాల్సింది ఏంటి అనే అంశంపై మన రోజువారీ మన జీవన విధానానికి చాలా లింక్ ఉంది. అది చాలా మందికి తెలియదు. జనరల్‌గా ఇండిపెండెన్స్ డే అంటే 15థ్ ఆగస్ట్ వస్తుందంటే 14థ్ ఆగస్ట్ రోజు మనకు దేశభక్తి గుర్తు రావడం. ఆ రోజు రాత్రి నుంచి మనము పోస్టులు యేసుకోవడం, స్టేటస్‌లు పెట్టుకోవడం. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి వచ్చేసి ఒక జెండా వందన ప్రోగ్రామ్‌లో ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకోవడం. తర్వాత సాయంత్రం అయ్యేసరికి దేశభక్తి మనం మర్చిపోతాం. మళ్ళా తెల్లారి నుంచి యథావిధిగా మనం వెళ్ళడం అన్నది జరుగుతుంది. సో, భారతదేశంలో నేను గమనిస్తుంది ఏందంటే మేజర్‌గా దేశభక్తి అంటే ఇండియా, పాకిస్తాన్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడో, లేదంటే ఒక దేశానికి ఇంకో దేశానికి మన దేశానికి మధ్యలో ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి దేశభక్తి అనేది పొంగి పొర్లుతుందన్నది వాస్తవం. మరి అలా అయితే దేశభక్తి ఎలా అవుతుంది అనేది మనం ప్రశ్నించుకోవాలి. దేశభక్తి అన్నది మన రోజువారీ కార్యక్రమాలకి లింక్ అయి ఉందన్నది మనందరం అర్థం చేసుకోవాలి. అసలు దేశభక్తి అంటే ఏంటి? దేవుడిపై భక్తి అందరికీ తెలుసు. మరి దేశంపై భక్తి ఏందన్నది మీరందరూ నన్ను అడగొచ్చు. సో, దేశభక్తి అంటే ఏంటి? దేశం అంటే ఏంటి? దేశభక్తి అంటే దేశంపై ప్రేమ, ఇష్టం, అభిమానం, బాధ్యత ఇవి కలిగి ఉండడమే దేశభక్తి. మరి దేశాన్ని ఎలా చూడాలని ఆలోచించినప్పుడు ఒక పెద్దాయన చెప్పాడు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని చెప్పడం జరిగింది. అంటే మీనింగ్ ఏంది? మన చుట్టూ ఉన్నటువంటి ఈ మనుషులే మన దేశం. ఈ చుట్టూ ఉన్నటువంటి మనుషులే మన సమాజం. మన ఆఫీసులో ఉన్నటువంటి మనందరము ఒక దేశం. సో, అలాంటప్పుడు దేశం మీద ఇష్టము, ప్రేమ, అభిమానము, బాధ్యత ఏదైతే ఉంటుందో అంటే దేశం మీద చూపెట్టలేం. దేని మీద చూపెట్టాలి? మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల మీద మనం అది చూపెట్టాలి. అంటే మనం దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి మీద ప్రేమ, ఇష్టాన్ని, అభిమానాన్ని, బాధ్యతని గనక మనం చూపెట్టినట్లయితే ఆటోమేటిక్‌గా మనకి ఈ దేశం మీద దేశభక్తి ఉందన్నది మనకు తెలుస్తుంది. మరి అది మనం అలా చేస్తున్నామా? మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? దేశభక్తి పరంగా మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అన్నది మనం ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. దేశభక్తి పరంగా మనం చూస్తే ఫస్ట్ కుటుంబం నుంచి మొదలుపెట్టాలి. సో, కుటుంబంలో ఇయాల తల్లిదండ్రులకి మన మీద ఎలాంటి ఆలోచన ఉంది? మన నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మన కుటుంబంలో మన తల్లిదండ్రులు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మనం తెలుసుకోకపోతే మనకు దేశభక్తి లేనట్టు. మన తల్లిదండ్రులు మన మీద ఏ బాధ్యతలు పెట్టారో ఆ బాధ్యతలు మనం నిర్వహిస్తున్నామా లేదా అనేది మనము ఆలోచించకపోతే మనకు దేశభక్తి లేనట్టు. కుటుంబంలో ఉన్నటువంటి అన్నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు అందరికీ ప్రేమ ఆప్యాయతను మనం పంచుతున్నామా లేదా అని చెప్పి మనం ఆలోచించినట్లయితే ఒకవేళ చేయకపోతే మనలో దేశభక్తి లేనట్టు. సో, ఇలా దేశభక్తి అన్నది ఫస్ట్ మన కుటుంబం నుంచి స్టార్ట్ కావాలి. తల్లిదండ్రులు మన మీద ఏ బాధ్యతలు పెట్టారు, వాళ్ళ ఇబ్బందులు ఏంటి తెలుసుకోకుండా మనం ప్రవర్తిస్తే మనకు దేశభక్తి లేనట్టు. సో, అలా మనం చేస్తున్నామా లేదా అన్నది మనం ఇవాళ ఈ రోజు ఈ 79వ స్వతంత్ర దినోత్సవం రోజు మనకు ఆత్మవిమర్శ చేసుకోగలిగితే, ఈ దేశంలో ఉన్న ప్రతి కుటుంబం ఆత్మవిమర్శ చేసుకోగలిగితే మనం డెఫినెట్‌గా దేశానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కుటుంబానికి న్యాయం చేయకుండా దేశభక్తి మాట్లాడడం వేస్ట్. సో, మన దేశభక్తి అనేది ఫస్ట్ కుటుంబం నుంచి ప్రారంభం కావాలి. ఇక అక్కడి నుంచి నెక్స్ట్ వస్తూ ఉంటే మనం రోజు అంటే ఒక జీవన విధానం లోపట ఒక మనిషి పొద్దుగాల లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకి దేశభక్తి అన్నది ప్రతి నిమిషం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అంశం. అది మనం మర్చిపోతున్నాము. అది మర్చిపోతున్నాం కాబట్టి ఈ రోజు మనకి ఇలాంటి సమస్యల్లో మనము ఇరుక్కపోతున్నాం. కాబట్టి ఒకసారి ఆఫీస్‌కి బయలుదేరిన తర్వాత రోడ్డు మీద వస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు మనం ఆగామా లేదా అన్నది కూడా దేశభక్తితోటే లింక్ అయి ఉంటది. ఒకవేళ రోడ్డు మీద అంబులెన్స్ వస్తే సైడ్‌లు ఇస్తున్నామా లేదా? ఎదుటోడు డ్రైవ్ చేయడానికి అవకాశం ఇస్తున్నామా లేదా? రోడంతా మనమే ఆక్యుపై చేస్తున్నామా లేదా కూడా దేశభక్తికి లింక్ అయి ఉంటది. ఒకసారి ఎలక్షన్‌లొస్తాయి. ఎలక్షన్‌లొచ్చినప్పుడు నాయకులను వెన్నుకుంటుంటాం. కనీసం నాయకుడికి దేశం మీద అభిమానం ఉందా? ఆ నాయకుడికి దేశం పట్ల అవగాహన ఉందా? ఆ నాయకుడికి సమాజంలో ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన ఉందా? మనం ప్రశ్నించే పరిస్థితిలో లేము. కనీసం ఓటుకేయడానికి కూడా వెళ్ళకుండా లాంగ్ వీకెండ్ కింద తీసుకునేటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఎలక్షన్ వచ్చింది అంటే లాంగ్ వీకెండ్ కింద ఒక వెకేషన్ కింద కన్సిడర్ చేసేటువంటి సమాజంలో మనం ఇవాళ ఉంటున్నాం. ఇంత పెద్ద మెచ్యూర్డ్ అయినటువంటి 5వ నగరమైనటువంటి హైదరాబాద్‌లో ఇవాళ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంతయ్యా అంటే 42-45%. మరి మిగతా 55 మంది ఎక్కడున్నారు అంటే వాళ్ళకి దేశం పట్ల ప్రేమ లేదు. దేశం పట్ల దేశభక్తి లేదు. సో, ఒక ఎలక్షన్ వచ్చిందే మనకు సమాజానికి కావాల్సిన మంచి నాయకుడిని వెన్నుకోవడం కోసం. ఆ సమయంలో మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి? దేశభక్తే కదా! సో,
సో, దాన్ని గూడా మనము ఇయాల ఎక్సర్సైజ్ జేసేటువంటి పరిస్థితిలో మనం లేము. సో, ఇలా మనం చెప్పుకుంటూ ఎళ్తే మీరర్థం జేసుకోవాల్సింది పొద్దుగాల లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకి ఇయాల 15థ్ ఆగస్ట్ రోజు ఏదైతే ఈ దేశం పట్ల ప్రేమ, అభిమానము, బాధ్యతగా మనం ప్రవర్తిస్తామో, అది 365 రోజులు మనం ప్రాక్టీస్ జేసిన రోజే ఈ సమాజం బాగుపడుతుంది, దేశం ముందుకెళ్తుందని జెప్పి నేను భావిస్తున్నా. కాబట్టి ఇప్పటి నుంచైనా మీరందరూ గూడా ప్రతి నిమిషంలో మనం చేయాల్సిందేంటి? మన బాధ్యత ఏంటి? అని తెలుసుకొని, ఆ బాధ్యతను నిర్వర్తిస్తే దేశం ముందుకెళ్తుంది. మీరడగొచ్చు, దేశం అభివృద్ధి చెందడానికి దేశం భాగస్వామ్యంలో మాదేంటి అని జెప్పి మీరనొచ్చు. ఇయాల మనందరం ఆలోచించాల్సింది అమెరికా వచ్చేసి $30 ట్రిలియన్ ఎకానమీలో ఉంది. చైనా వచ్చేసి $20 ట్రిలియన్ ఎకానమీలో ఉంది. మరెందుకు ఇంత మానవ వనరులు ఉన్నటువంటి భారతదేశం మాత్రం ఇప్పటికి ఎందుకు ఇంకా 5 ట్రిలియన్‌లోనే ఉంది? ఏదో జపాన్‌ని ఒక 0.5% ఎకానమీలో దాటేసి మనం ఇయాల గొప్పలు చెప్పుకుంటున్నాం. మనం చాలా ముందుకెళ్ళామని జెప్పేసి. మరి ఇయాల 5 ట్రిలియన్ నుంచి 20 ట్రిలియన్, 30 ట్రిలియన్ ఎలా అవుతుంది? ఒక దేశ ప్రధాని వల్ల అవుతుందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల అవుతుందా? కాదు. నేను ఇంతసేపు చెప్పినట్టు ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రవర్తించి, ప్రతి ఒక్కరు తన కుటుంబం నుంచి ఆలోచించి, తన ఆర్గనైజేషన్ గురించి ఆలోచించిన రోజే ఈ దేశంకి కావాల్సినటువంటి ఎకానమీ ముందుకెళ్తుంది. మీరు అడగొచ్చు, నాకు కూడా ఈ దేశం యొక్క అభివృద్ధికి ఏంటి సార్? నేనొక్కడిని పనిచేస్తే ఈ 30 ట్రిలియన్ ఎకానమీ ఎలా అవుతుందని చెప్పి మీరు అడగొచ్చు. మీరు మీరు పనిచేయాల్సినటువంటి ప్రతిరోజు మీకున్నది 10 గంటల సమయం. ఈ 10 గంటల సమయాన్ని గనక మీరు పనిచేసే ఆర్గనైజేషన్ గనక డెడికేటెడ్‌గా మనసా, వాచా గనక మీరు కమిటెడ్‌గా గనక ఇవ్వగలిగితే ఆటోమేటిక్‌గా ఆర్గనైజేషన్స్ ముందుకెళ్తాయి. ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చే టాక్స్ మనీ తోటి గవర్నమెంట్ ముందుకెళ్తుంది. గవర్నమెంట్ కావాల్సినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. తద్వారా ఓవరాల్‌గా, హోలిస్టిక్‌గా, ఇంక్లూజివ్‌గా దేశం అభివృద్ధి చెందడానికి ముందుకెళ్తుంది. అంటే ఈ 30 ట్రిలియన్ ఎకానమీ అచీవ్ చేసే దాంట్లో మన ప్రతి ఒక్కరి భారతీయుడి యొక్క బాధ్యత ఉందన్నది మనం మర్చిపోతున్నాం. ప్రతి ఒక్క భారతీయుడి యొక్క బాధ్యత ఏందన్నది ఆలోచించుకొనుంటే ఇయాల ప్రపంచ దేశాలలో అత్యధికంగా మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నటువంటి ఏకైక దేశం ఏందంటే అది భారతదేశం. ఇంత మానవ వనరులుండి, ఇంత మానవ సంపద ఉండి, ఇంత నేచర్ ఇచ్చినటువంటి టాలెంట్ ఉండి గూడా ఇయాల మనం ఇంకా 5 ట్రిలియన్‌లో ఆగిపోతున్నామంటే మన మన భారతీయుల్లో ఉన్నటువంటి ఎక్కడో కమిట్మెంట్ లోపం. ఆ కమిట్మెంట్ లోపం వల్లనే ఇయాల మనం ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు ఈ 79వ స్వతంత్ర దినోత్సవం రోజు మనం తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ ఏందంటే, ఇంకొక 21 సంవత్సరాలు పోతే 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ 100 ఇయర్స్ మార్క్ రీచ్ అయ్యే లోపు, రైట్, 2045 వచ్చే లోపు మనము ఎక్కడికెళ్ళాలి, ఏం చేయాలన్నది మనం ఇప్పుడే నిర్ణయించుకొని ఆ $30 ట్రిలియన్ ఎలా ఎకానమీని మనం ఓవర్‌కమ్ కావాలనే దిశగా మనందరం పనిచేయాలి. పనిచేస్తే డెఫినిట్‌గా ఈ దేశం ముందుకెళ్తుందన్నది మనం ఆలోచించవచ్చు. అంతేకాదు, ఇప్పుడు ఈ రోజు దేశానికి మనం ఏం ప్రాణత్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. దేశభక్తి అంటే కేవలం ప్రాణత్యాగాలు చేశారు, ఇప్పుడు మనం ప్రాణత్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఇలా దేశభక్తి అంటే మనము దేశానికి ఎక్కడ కూడా మన సంపదను తీసుకెళ్ళి అమ్మి పెట్టాల్సిన అవసరం లేదు. ఇయాల బార్డర్‌లోకెళ్ళి మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఇయాల మనం చేయాల్సింది ఏందంటే, మనం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం వల్ల ఈ దేశానికి ఏదన్నా ఉపయోగం అవుతుందా? లేదా? అన్నది మనం ఆలోచించాలి. మనం తీసుకునే నిర్ణయం వల్ల సమాజానికి ఉపయోగపడుతుందా? ఎంతసేపు మనం తీసుకునే నిర్ణయం వల్ల నాకొక్కడికే ఉపయోగపడుతుంది అనేటువంటి భావన నుంచి నేను తీసుకునే నిర్ణయం వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది, తద్వారా సమాజానికి ఉపయోగపడుతుంది, తర్వాత దేశానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన విధానాన్ని గనక మనం పెంపొందించుకున్నట్లయితే డెఫినిట్‌గా మనము ఈ దేశానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన నిర్ణయాలతోటే దేశం ఆధారపడి ఉంది. మనం తీసుకునే నిర్ణయాలలో ఎంత సెల్ఫిష్ నిర్ణయాలున్నాయి, ఎంత సమాజం పట్ల నిర్ణయాలున్నాయన్నది మనం ఆలోచించాలి. మనం ఎదుటోడికి మంచి చేయాల్సిన అవసరం లేదు. కానీ మనము తప్పు చేస్తున్నామా అన్నది మనం ఆలోచించుకోవాలి. ఎదుటోడికి మంచి చేయాలి అనేది అవసరం లేదు. మనం చేసే తప్పుల వల్లనే ఎదుటోడు ఇబ్బంది పడతాడు. కాబట్టి ఆ డిసిప్లిన్ అన్నది, ఆ మంచితనం అన్నది మనలో నుంచి ప్రారంభించినట్లయితే ఆటోమేటిక్‌గా సమాజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఫండమెంటల్స్‌ని గనక మనం డైలీ ప్రాక్టీస్ చేయాలన్నది నా ఆలోచన. ఈ ప్రాక్టీస్ చేయడంలో ఎక్కడో మిస్ అవుతుంది. ఎక్కడో ఈ సోషల్ మీడియా యుగంలో సోషల్ మీడియాలో నడుస్తుందే కరెక్ట్ అనుకుంటున్నాం. సోషల్ మీడియాలో కనబడుతుందే నిజం అని నమ్ముతున్నాం. ఇది నిజం కాదు. ఈ సోషల్ మీడియా అనేది మన కల్చర్‌ని, మన వ్యవస్థని, మన ఆలోచన విధానాన్ని దారి తప్పిస్తుందన్నది వాస్తవం. కాబట్టి మనము దాంట్లోకి వెళ్ళి కంటే మన ఫండమెంటల్స్ ఏందన్నది మనం మర్చిపోకుండా మనం ఆలోచిస్తే డెఫినిట్‌గా ఈరోజు ఇండిపెండెన్స్ డేకి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం.
అంతే ఇక ఇది అయిపోయింది. పని చేసుకున్నాం, సాయంత్రం వచ్చింది, ఎళ్ళిపోయాం. రేపు పొద్దున్న నుంచి మళ్ళీ రెగ్యులర్‌గా ఉన్నాము అంటే ఏదో ఇండిపెండెన్స్ డే రోజో, రిపబ్లిక్ డే రోజో నాకు దేశం గుర్తొస్తది, దేశభక్తి గుర్తొస్తది, మన పూర్వీకులు చేసిన త్యాగాలు గుర్తొస్తాయంటే అది మనకు మనం అన్యాయం చేసుకుంటున్నాం. మన కుటుంబానికి అన్యాయం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ దిశగా మనందరం ప్రయాణించాలి. ఈ దేశం పట్ల మీ దేశభక్తిని నిరూపించుకుంటారని జెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్.